ఏర్పడిపోతుంది, అభిమానం ఏర్పడిపోతుంది. అందుకని దీన్ని మనం రక్షించుకోవటమే మనం చేస్తున్న వ్యవహారం అన్నమాట. అయితే ఈ స్థూలం నేను కాదు అని తెలియాలంటే, ఈ స్థూలాన్ని దాటాలి అంటే మనం ఉపవాసం చేయాలి. మరి ఉపవాసం ఒక్కరోజు చేస్తే ఆ ఒక్కరోజుకి ఇదేం లేదు అని భావం కలగవచ్చు. కానీ అది నిరంతరాయంగా అనిపించదు కదా! అలా అని నిరంతరాయంగా ఉపవాసం చేయలేము. దానివల్ల దేహం పడిపోయే ఛాన్స్ ఉంది. ముందు మోక్షమేమో గాని ఈ దేహం ముందే పడిపోతుంది. అందుకని ఏం చేయమంటున్నారంటే హితమైన ఆహారం మితంగా తీసుకోమంటున్నారు. అలా తీసుకున్నట్లయితే మనకి నిత్యం ఉపవాసం చేసినట్లు అవుతది. మనం తినే దాంట్లో కొంత భాగాన్ని తగ్గించుకోవటం. అంటే ఒక్కసారే మనం సగభాగం తగ్గించుకుంటే మళ్ళీ మెలగలేము. అంటే కొద్ది కొద్దిగా అన్నమాట. ఇంకా 2 ముద్దలు ఉందనంగా ఇంక తినక్కర్లా. మళ్ళీ వడ్డించుకోవాలనిపించినప్పుడు అవసరం లేదని ఆపేసుకోవటం అన్నమాట. అట్లా ఎప్పుడైతే మనము హితమైనది అంటే శరీరానికి పోషించేది అంటే ఆరోగ్యకరంగా ఉండేది అంటే సాత్వికమైన ఆహారము. అది మంచిదే కదా అని ఎక్కువ తినేయకూడదు. మితంగా తినాలన్నమాట. అంటే నిత్యోపాసన దీక్ష కింద అవుతుందన్నమాట సాధకులకి. మనం తక్కువ ఆహారం తిన్నట్లయితే ఎక్కువ సాధన చేస్తాం. ఎందుకంటే ఎక్కువ తిన్నామనుకోండి వెంటనే నిద్రొచ్చేస్తది. మధ్యాహ్నం మనం చేసే పని గూడా అదే అన్నమాట. నిద్రొచ్చిందంటే మరి సాధనా సమయం నిద్రా సమయం కింద మారిపోయిందిగా. నిద్రా సమయాన్ని సాధనా సమయం చేసుకోమంటుంటే మనం ఏం చేస్తున్నాము? నిద్రా సమయానికే కేటాయిస్తున్నాం. అందుకని ఎక్కువ తింటే నిద్రొస్తది కాబట్టి, మితంగా తింటే ప్రాణం హాయిగా తిరుగుతదనమాట. ఫ్రీగా తిరిగిద్ది. ఏ పనైనా చలాగ్గా చేసుకోగలుగుతాం. ఎంతవరకు అంటే మళ్ళీ మనం భోంచేయాల్సొచ్చిందనుకోండి, మనం తినేసాక ఎక్కడికో ఎళ్ళాం వాళ్ళు తినమన్నారనుకోండి, తినగలిగి ఉండాలన్నమాట. అంత గ్యాప్ ఉంచుకోవాలంట. మళ్ళీ తినగలిగే అంత గ్యాప్ ఉంచుకోగలగాలంట. అది ఒక్క రోజుతో రాదండి. నీరసాలొస్తాయి. నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవాలి. అంతే గదా! మరి ఒకే వయసోళ్ళు కొంతమంది బాగా తినగలుగుతారు. కొంతమంది ఇంత తినంగానే సరిపోద్ది. అంటే వాళ్ళ అలవాటుని బట్టి వాళ్ళ అలా అయిపోతుందన్నమాట. సరే మనం సాధకులం కదా! అందుకని మనం హితమైన ఆహారం మితంగా తీసుకోవాలి. అప్పుడే నిత్యం ఉపవాసం ఉన్నట్టు మనకి తెలుస్తది. అప్పుడు స్థూలాన్ని దాటగలుగుతాము. అదే ప్రాణమయ కోసమండి. దాన్ని దాటాలంటే ఏం చేయాలంటే శ్వాసతో సమానంగా జపం చేయాలి. దానికి గుర్తేంటండి నేను చేస్తున్నాను. మనకి తెలియకుండానే చాలా వ్యవహారాలొచ్చినప్పుడు చాలా పనుల్లో పడి మనం మిస్ అవుతా ఉంటాం అన్నమాట. అంటే గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ జపం చేయటమే అన్నమాట. అది మనకి ఈ ప్రాణమయ కోశాన్ని దాటాము అని చెప్పాలి అంటే దానికి గుర్తేంటి అంటే జపంతో నిద్రలోకెళ్ళటం. మళ్ళీ మెలుకువ రాంగానే జపమే గుర్తుకు రావాలన్నమాట. జపంతోనే మెలుకువ రావటం. ఇప్పుడేమైద్ది మనం ఆ ఊరెళ్ళాలనో, లేతే వంట చేయాలనో, టైం అయిపోతుందనో ఇలాంటియన్నీ గుర్తొస్తాయి. జపమే రావాలన్నమాట. మనం ఏదైతే చేస్తూ పడుకున్నాం అందరం ఒకటే చేయం గదా! రకరకాలు చేస్తుంటాం. దాంతోనే మెలుకువొచ్చిందంటే ప్రాణమయ కోశం నేను కాదని మనకర్థమైనట్టన్నమాట. అలాగే మనోమయ కోసం ఇన్ని అన్ని విషయాలే ఉంటాయి కదా! ఏ వ్యవహారం మాట్లాడినా ఏదైనా విషయమే అది మంచిదే కావచ్చు, చెడుదే కావచ్చు. అంటే ఈ విషయం ఏంటి మనకి విషంతో సమానం సాధకులకి. అందుకని ఏం చేయాలి? నిర్విషయం మనః అంటే విషయాలు లేకుండా చూసుకోవాలి. ఎలా దాన్ని దాటాలి అంటే సత్వగుణ ధర్మం పాటించాలి. ఎప్పుడు సాత్వికంగా ఉండాలి. నెమ్మదితనం ఉండాలి. అనవసరమైన ఆలోచనలకి, అనవసరమైన గొడవలకి వెళ్ళకూడదు. నిర్వర్తించా. మన ప్రవృత్తి ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే స్వాభావికంగా మన స్వభావం ఏంటో దాని ప్రకారం వ్యవహరిస్తాము. ఇది నేను వెళ్ళే లక్ష్యానికి నా స్వభావం అడ్డు తగులుతుంది. మనం బాగా పూర్తి రజోగుణం కలిగి ఉన్నాం అనుకోండి, లక్ష్యానికి ఎప్పటికీ చేరలేం కదా! అందుకని దాన్ని నివృత్తి చేసుకోవాలంటే నేనేం చేయాలి? ఎక్కడ ఏ విషయమైనా అండి ఎక్కడైనా చూడండి మనకు అనిపించినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలనే మనం ఆలోచిస్తుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ మనోపయం కోసం దాటాలి అంటే నా లక్ష్యానికి నా స్వభావం సరిపోతుందా? లేదా ఏమన్నా మార్చుకోవాలా? ఇంట్లో అయినా, బాహ్య వ్యవహారమైనా ఇది ఉంటేనే నెగ్గుకొస్తామండి. లేకపోతే ఎక్కడైనా గూడా ఉండిపోతాం అన్నమాట. ముందుకి నడవదన్నమాట బండి. అట్లా మనోమయ కోశాన్ని మనము దాటేయొచ్చు. విజ్ఞానమయ కోసం. ఇదేంటి నిరంతర చింతన. కర్తృత్వ, భోతృత్వ భావన దాటాలంటే చింతనతోనే దాటాలి. ఏం చింతన చెయ్యాలి? మనకేముంటాయి సహజంగా చింతలు ఉంటాయి. పెద్దోళ్ళం అయిన తర్వాత అప్పుడు ఇలా జరిగిందిరా, ఇప్పుడు ఇలా జరిగిందిరా, అది చేయలేకపోయానురా, ఇది చేయలేకపోయానురా. ఏయో మనసులో తిరుగుతుంటే ఎవరైనా కనిపిస్తే చాలు బాబోయ్! ముసలోడు పట్టుకున్నాడు వదలలేదంటాం. అంటే అంతగా మనసులో ఈ పాత వ్యవహారాలన్నీ చింతల కింద అతన్ని ఇబ్బంది పెట్టేస్తుంటాయన్నమాట. ఎదుటోళ్ళకి గూడా ఇబ్బంది కలుగుతుంటది. ఒక వయసు తర్వాత అందుకే
గుడికి వెళ్ళి పురాణాలు చెప్తుంటారు. అక్కడ కూర్చొని వినమంటారు. వాళ్ళకి వయసుకు తగ్గట్టు స్నేహాలు, భక్తి మార్గంలో వెళ్ళటమో, ఇంకేదో నవవిధ భక్తి మార్గంలో ఏదో ఒకటి సత్సంగానికి వెళ్ళటమో, అలా ఉంటేనే శాంత స్థితి ఉంటది. అప్పుడు ఏమైద్ది మన చింతన, దైవ చింతన అయ్యిద్దనమాట. అప్పుడు దైవానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటదనమాట. అట్లా విజ్ఞానమయ కోశంలో విజ్ఞానము అంటే ఏంటి? తెలివి కదా! జ్ఞానంతో జీవించడం కదా! జ్ఞానేంద్రియాలు కదా! మనకి జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి కలిపితే విజ్ఞానమయ కోశం. బుద్ధి ఎందుకుంది అంటే నిర్ణయం జరిగిపోద్ది. ఎలా నిర్ణయం జరిగిద్ది? నువ్వు జ్ఞానవంతంగా ఎలా ఆలోచిస్తావో, ఇప్పుడు ఒక పని చేయటానికి జ్ఞానం కావాలి. అది సక్సెస్ అవ్వాలంటే. ఇంకా నిజమైన జ్ఞానం అంటే ఈ శరీరం తెచ్చుకుందే స్వస్వరూపం తెలుసుకోవటానికి అన్న భావన మనకి వచ్చిందనుకోండి. ఆ జ్ఞానంతో జీవిస్తాం అన్నమాట. అట్లా మనము జాగ్రత్తగా బుద్ధిలో నిశ్చయమైనప్పుడు జాగరూకతగా వ్యవహరించాలన్నమాట. భగవత్ చింతన ఉంటే దాటేయొచ్చు విజ్ఞానమయ కోశం. అయితే విజ్ఞానమయ కోశం కన్నా ముందు మనోమయ కోశం తొందరపడుతూ ఉంటదనమాట. ఏదేదో చెప్పేస్తుంటది. కంగారు కంగారుగా చెప్పేస్తది. ఇప్పుడు మనం కూడా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే అందుకుని మాట్లాడేస్తుంటాం అనమాట. ఆగి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని ఓపికగా చెప్పొచ్చు కదా! ఏదో ఒక పాయింట్ దగ్గర మనల్ని ఆకర్షిస్తది. దాని కంటిన్యూషన్ మనం అందుకుంటాం అనమాట. అది సత్వగుణ లక్షణం కాదనమాట. అందుకని మనం ఏం చేయాలి? కాస్త ఆగమ్మా మనసా అని. మనసు తొందరపడుతుంటది. ఇది కావాలి, అది కావాలి. కాస్త వెయిట్, వెయిట్ అనాలనమాట. ఆగు, ఆగు అని ఎదుటి వ్యక్తిని ఎలా అంటామో మన మనసుకి మనమే చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నాం శుద్ధ మనస్సు, మలిన మనసు అని. అంటే మంచిని బోధించాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. మన మనసులోనే సగభాగం అలా ఉంటే, సగభాగం ఇలా ఉంటది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మనకి బాగా ఆకర్షించింది. ఎవరిదో పడిపోయింది. రోడ్డు మీద ఏదో వస్తువు వాల్యుబుల్‌ది పడిపోయింది. తీసి జేబులో పెట్టుకుందాం అనిపిస్తదనమాట. అప్పుడు మన మనసు ఏం చెప్పిద్ది? మరి అదే మనసు తీసుకో అని చెప్తుంది. ఇంకో మనసేం చేస్తది, శుద్ధ మనసు తప్పు అది ఎవరితో పాపం తర్వాత వాళ్ళెంత ఇబ్బంది పడతారని చుట్టూరు కలిగి చూస్తాం. ఎవరైనా పోగొట్టుకున్నారా? ఇటు చుట్టుపక్కల ఎళ్ళినోళ్ళని ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తాం అనమాట. అంటే మంచి మనస్సనమాట. అట్లాగే ఇప్పుడు బాహ్య ప్రపంచం నువ్వు ఎంత బాగా ఉన్నా కూడా ఇది సత్యం కాదు. నువ్వు నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పే మనసు ఉంటదనమాట. అట్లా మనసు తొందరపాటుని ఆపినట్లయితే విజ్ఞానమయ కోసం మేల్కొంటుంది. అంటే జ్ఞానంగా ఆలోచించడం మొదలు పెడుతుందనమాట. ఆనందమయ కోసం. ప్రతి చర్య ఆనందం అనే సూత్రం మీద ఆధారపడుతుంది. మరి లేచిన దగ్గర నుంచుండి హ్యాపీగా అబ్బా! ఇవాళ మూడ్ పాడైపోయింది. అట్లా అనుకుంటాం గదా! ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నాం. అనవసరంగా మూడ్ పాడైపోయింది అనుకుంటాం. అంటే ఏ మాట మాట్లాడినా, ఏ చర్య చేసినా మన ఆనందమైన లక్షణం మీదే పెడతాం అన్నమాట. మనం ఆనందపడటానికి కొంతమంది ఎదుటోళ్ళని బాధ పెట్టడానికి కూడా వెనకపడరు. తమోగుణ లక్షణం అది. అంటే ఆనందం అనే సూత్రం మీదే మన జీవితం అంతా గూడా నడుస్తదనమాట. అన్ని కోశాలు కూడా ఆనందమే కోసం. ఏ వ్యవహారం మనసు ఆలోచించినా అందంగా చూడాలని, లేకపోతే అందమైన సినిమా చూడాలి అంటే ఆనందం కోసమే గదా! సినిమా చూసినా. ఎవరు దుఃఖం కోసం చేయరనమాట. అందుకని ఈ మిగతా కోశాలు గూడా ఆనందమయ కోశం యొక్క లక్షణం ఏంటంటే ఆనంద లక్షణం. పేరులోనే ఉంది. దానికోసమే ఆ సూత్రం కోసమే వ్యవహరిస్తుంటాయి మిగతావి గూడాను. అంటే ఆ ఉపాయాన్ని దీన్ని అధిగమించాలి అంటే ఆనంద లక్షణం శాశ్వతం కాదు. ఎప్పుడైతే మనం బాహ్య ప్రపంచం వైపు తిరిగి ఉంటామో, ఆనందం మనకి శాశ్వతం గాదు. నిరంతర ఆనందం పొందటమే మన లక్ష్యం. అందుకే మోక్షాన్ని కోరుకుంటున్నాం. నిజానికి మనమే ఆనంద స్వరూపులం. అది తెలుసుకోవాలంటే బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టాలన్నమాట. ఉపాయం ఏంటంటే జాగరణ. ఎందుకు జాగరణ చేయాలి? నిద్ర ఎందుకు పోకూడదు అంటే సుషుప్తి అంటేనే ఆనందమయ కోసం కారణ శరీరం. అందులో ఏమైద్ది చీకట్లో పడిపోతాం. అక్కడ ఆనందం అనుభవిస్తాం. ఎందుకంటే ఆత్మతో దగ్గరగా ఉంటున్నాం. ఆత్మతో దగ్గరగా ఉండటం వలన మనసు లయిస్తుంది, ఇంద్రియాలు లయిస్తుంది, బుద్ధి లయిస్తుంది. ఈ ఈ 3 ఉంటేనే గదా! ఏదో ఒక వస్తువు వలనో జ్ఞానంగా తెలుసుకోవటం, ఆనందించడం అనేది జరిగిద్ది. కానీ వితౌట్ రీజన్ అంటే వృత్తి రహితంగా ఆనందం ఎలా చెప్తున్నాం? లేవంగానే హాయిగా నిద్రపోయాము. అబ్బా! మంచి నిద్ర పట్టేసిందంటాం. అంటే లోపల అంత ఆనందం వచ్చేస్తుంటది మనకి. లేతే ఎవరైనా పడుకున్నా గూడా డిస్టర్బ్ చేయొద్దు. మంచిగా పడుకున్నాడు. అలా చెప్తాం అనమాట. అంటే ఏంటి అంటే అక్కడ ఆత్మ ఉంది. బుద్ధి మీద ఆత్మ రిఫ్లెక్ట్ అయింది. ప్రతిబింబం ఉందన్నమాట. ఆ ప్రతిబింబమే మనకి ఇంత ఆనందాన్ని తెస్తుంటే, ఆ ప్రతిబింబం వల్లనే ఇంత మనుగడ సాధిస్తుంటే, మరి నేను బింబాన్ని కదా! నా స్వస్వరూపం బింబం కదా! అని బింబ ప్రతిబింబ న్యాయంగా మనం తెలుసుకున్నట్లయితే, ఆ బింబం వైపు ప్రయాణం చేస్తాము. ఎందుకంటే అదంత తేలిక కాదు. అద్దంలో చూసుకున్నంత తేలిక కాదనమాట. మనల్ని మనం చూసుకున్నంత. అంటే దానికి ఎన్నో ఆచ్ఛాదితమై ఉన్నాయన్నమాట. బాహ్య ప్రపంచంలోని సంస్కారాలు, వాసనలు, దానికి మన మన వలన కొన్ని, ఎదుటి వాళ్ళ వల్ల కొన్ని
జగత్తు వల్ల కొన్ని, ఇట్లా రకరకాలుగా మన మీద చాలానే పోసేసుకున్నాం అనమాట. ఇప్పుడు గుర్తించాం కాబట్టి నిజమైన ఆనందం కోసం పరుగులు తీయాలి కాబట్టి, అంటే శాశ్వత ఆనందం పొందాలి కాబట్టి ఒక్కొక్కటి విడమర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా 3 శరీరాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ ఆ 3 శరీరాలే 5 భాగాలుగా, పంచకోశాలుగా మనకి వ్యవహరిస్తున్నాయని తెలుసుకున్నాం. ఒక్కొక్క కోశాన్ని తెలుసుకుంటూ దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచన చేస్తున్నాం. అట్లా ఈ కోశాల నిరసనకి స్వామివారు అనేక మెథడ్స్‌లో మనకి నిరసన చెప్పారు. నెమ్మదిగా రోజుకొకటి మనం చెప్పుకుందాం. అట్లా మనము ఇది నేను కాదు, ఈ కోశాలు నేను కాదు. ఇంకా ఏం చెప్తారు మనకి, ఒక స్ఫటికం ముందు మనం ఏ కలరు వస్త్రాన్ని పెడితే ఆ కలరు కనిపిస్తా ఉంటది ఆ స్ఫటికం మీద. అంతలో ఎరుపు రంగు క్లాత్ పెట్టామండి, స్ఫటికం ఎర్రగా కనిపిస్తది. అంటే అంతలో అది స్ఫటికం ఎర్రటి స్ఫటికం అని చెప్తామా? కాదు కదా! అట్లా మన కోశాలు మనం ఆత్మ అయ్యుండి, మన మీద అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయే గానీ, నిజానికి ఆ కోశాలు మనం కాదు అని. ఇంకా చెప్పాలంటే, ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ వల్లే ఆ కోశాలు పనిచేస్తున్నాయి. అంతే గదండీ! ఈ దేహానికి సంబంధించిన అన్నీ కూడా మనలో అంతటా వ్యాపకమైన చైతన్యము మన బుద్ధి మీద ప్రతిఫలించటం వలన మనం ఈ పనులు చేస్తున్నాం. వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. వాటిని చేసే విధానాన్ని బట్టి వాటికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. అన్ని వ్యవహారాలు, అన్ని విషయాలు చూస్తది కాబట్టి మనసనుకున్నాం. నిశ్చయాత్మకం కలిగింది కాబట్టి బుద్ధి అనుకున్నాం. ఇట్లా చిత్తంలో సంస్కారాలు, వాసనలు ఉంటాయి కాబట్టి చిత్తంగా చెప్పుకున్నాం. నేను అనే భావన చిన్నప్పటి నుంచి కూడా మనకి హృదయ స్థానంలో ఉందని తెలియచెప్పడానికి నేను అన్నప్పుడు ఇలా అనుకుంటాం. అంటే నిజంగా నేను కాదనమాట. నిజంగా నేను అక్కడే ఉంది. మనం ఈ నామరూపాత్మక నేను రూమ్‌ని కూడా ఇలా చెప్తాం. మనకి తెలియకుండానే మనకి నిజ పొజిషన్ మనకేంటో తెలుసనమాట. అది అది స్పష్టంగా మనకు అవగాహన అవ్వటానికే ఇవన్నీ తెలుసుకుంటూ సాధన చేస్తున్నాం అన్నమాట. కాబట్టి జాగరణ చేసినట్లయితే సుషుప్తిలోనే ఆనందం ఉంది కాబట్టి, అది నిజానందం కాదు. మళ్ళీ మెలుకువ రాంగానే మళ్ళీ సుఖ దుఃఖాలకు లోనవుతున్నాం. అంటే మనకి లీలగా మనం ఏమి తెలియకపోయినప్పటికీ ఒక ఆనంద స్థితి బుద్ధికి దగ్గరగా, ఆత్మకు దగ్గరగా మనం సుషుప్తిలో ఉండటం వలన ఆనంద లక్షణం మనని అంటుకుంటుంది. మరి అది నిరంతర ఆనందం అవ్వాలి అంటే, మరి నిద్రపోతే ఏమైద్ది? అజ్ఞానం. తెలుసుకోలేం. ఏదో తెలియని ఆనందం కలిగింది అంటాం గానీ, నాకు ఇలా ఆనందం వచ్చింది అని స్పష్టంగా వివరించలేం. జాగరణతో ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు దానికి ఇంకొంచెం సాధన ఉందండి. మెలకువగా ఉంటే మనం ఎలా ఆత్మని గుర్తిస్తామన్నది. అట్లా మనము జాగరణలో ఉన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఆ దైవాన్ని గురించి, ఆత్మ గురించి, ఆత్మ లక్షణాల గురించి ఆలోచిస్తూ మనకి అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఒకానొక పాయింట్ అండి. క్షణమే అంటారు మోక్షం అనేది. ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినా గూడా కన్ను రెప్పపాటులో విముక్తులమవుతాం అన్నమాట. ఆ రెప్పపాటు కోసమే ఈ సాధనంతా, ఈ వింటమంతా అన్నమాట. ఎక్కడో ఏదో ఒక క్షణం దగ్గర మనల్ని అక్కడ క్లిక్ మంటదన్నమాట. ఆ క్లిక్ అన్న చోట మనం ఎన్‌లైట్ అవుతాం అన్నమాట. అందుకోసము ఎంత చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా ఆత్మ గురించే చెప్తారు. బ్రహ్మం గురించే చెప్తారు. అంత శ్రద్ధగా మొదటి రోజు మొదటి మాట ఎంత శ్రద్ధగా విన్నామో, వినేటప్పుడు గురువులు చెప్పేటప్పుడు, వినేటప్పుడు అంత శ్రద్ధగా ఉంటే ఒకానొక పాయింట్ దగ్గర మనం ఆగిపోతాం అన్నమాట. అట్లా ఇప్పుడు ధ్యానం గూడా చూడండి. ఓంకారాలు అన్నీ చేయకుండానే ధ్యానంలోకెళ్ళిపోతారు. ప్రాణాయామం చేయకుండానే ధ్యానంలో కూర్చోగలుగుతారు. అట్లా చెప్తుండగానే ధ్యాన స్థితికి ఎలా ఎళ్తాం? జపం చేస్తుండగానే ఎలా ఎళ్తామో, ఇక్కడ గూడా మన సత్సంగం ద్వారానో, శాస్త్రాధ్యయనం ద్వారానో, శాస్త్రాధ్యయనం అంటే చదువుకెళ్ళిపోవటం కాదు. ఆ పాయింట్ దగ్గర అక్కడ సూక్ష్మత ఏంటి అని మనం గ్రహించినప్పుడు విడిపోతామంటాం చూడండి, మనకి కనువిప్పు కలిగింది అంటారు. ఇంతే గదా! అని. అన్న భావనొచ్చిందంటే ఇగ ఆటోమేటిక్‌గా ప్రపంచాన్ని వదిలేస్తామనమాట. ఆ ఒక్క మాట కోసం, ఆ ఒక్క అనుభవం కోసమే మనం సత్సంగం అనమాట. మనం ఇంతలాగా తపన పట్టాం అనమాట. సాధన, సాధన, సాధన అని. అట్లా మనకి దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఉండాలి. ఉండాలి అంటే మన బిహేవియర్ వాళ్ళు మెచ్చే విధంగా ఉండాలి. మన పిల్లలున్నారనుకోండి, మనం వాళ్ళ బిహేవియర్ నచ్చితే మనమే ఎమ్మడబడి ఇది తీసుకోరా, అది తీసుకోరా అని ఎమ్మడబడతాం. ఎమ్మడిపడి చేస్తుంటాం. అలాగే భగవంతుడు, గురువు కూడా మనము వాళ్ళ బిడ్డలమే కాబట్టి, మనం ఎంత జాగ్రత్తగా సాధన చేస్తే మనకు అంతకు అందుబాటులో ఉంటారనమాట. అంత సహాయానికి రెడీగా ఉంటారనమాట. ఇట్లా జాగరణతో కూడా సుషుప్తిని దాటవచ్చు. అంటే ఆనందమయ కోశాన్ని. అంటే ఆనందం ఎలా వస్తుందన్నది గుర్తించగలుగుతాం అనమాట. మనోమయం నుండే సద్దర్శనం పొందే అవకాశం ఉంది. అంటే మనోమయ కోశంలో మనకు తోయంగానే విచారణ అనేది అక్కడే జరిగిద్ది కాబట్టి, అక్కడ విచారణ జరిగాకే బుద్ధిలో నిర్ణయం కలిగిద్ది. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్‌గా మనోమయ కోశంలో విచారణ పెడతామో, అక్కడే సద్దర్శనం కలిగిద్దనమాట. అప్పుడు మిగతా 2 కోశాలు అవసరం రాదు. మిగతా 2 ఏంటండి?
విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. రమణ మహర్షి ఎలా పొందారో మనసు దగ్గరే ఆయన దాటేశారనమాట. అలా కూడా ఛాన్స్ ఉంది అని మనకి తెలుసుకోవాలనమాట. ఆనందమయ కోశం దాటకపోతే మిగిలిన 4 కోశాలు దాటినప్పటికీ దాటనట్టే లెక్క అనమాట. అవేంటంటే బాహ్య ప్రపంచంలో మనం స్టేబుల్‌గా ఏదో స్థితప్రజ్ఞుడు అంటాం గదా! అలా స్టేబుల్‌గా మన వ్యవహారాలు సక్సెస్‌ఫుల్‌గా చేయటానికి సహకరిస్తాయేమో కానీ, మోక్షానికైతే ఆనందమయ కోసం దాటాల్సిందే. 4 దాటి ఇది దాటపోతే అయి 4 దాటినా, దాటపోయినా ఒక్కటే అని తెలుసుకోమంటున్నారు. అలాగే అన్ని మార్గాలకు పరాకాష్ట ఏంటంటే జ్ఞాన మార్గమే. నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గం అనుసరించినా ప్లస్ జ్ఞానం కలిపితేనే మోక్షం అన్నమాట. అంటే విచారణ కలిపితేనే. అసలు ఎందుకు చేస్తున్నాం? పూజ ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఇన్ని కొబ్బరికాయలు కొడుతున్నాం అంటే, ఏదో మొక్కున్నా తీర్చడానికి అనుకుంటాం. అది కాదు కదా! అసలు ఏంటి అన్నది విచారణ అయితేనే మనకు తెలుస్తదనమాట. ఇట్లా మనము జ్ఞాన మార్గం అనేది మొట్టమొదట నువ్వే ఆత్మవి, నువ్వే ఆత్మస్వరూపుడివి, నువ్వే భగవంతుడితో మొదలుపెట్టిద్దనమాట. మిగతా అన్ని మార్గాలు ఏమైద్ది? పోను పోను ముందు కోరికలు కోరుకుంటాం. అతను యాక్సెప్ట్ చేస్తారు, ఇస్తారు. మనం బాగా అతను కోరుకుంటే అన్నీ అయిపోతాయి అన్న స్టేజ్‌కెళ్ళిన తర్వాత కొన్ని అవ్వవు. అవ్వనప్పుడు ఓహో! అప్పుడు మరి దేవుడినేమి మనం కోపగించుకోము. ఓహో! నా వంతులో లేవు అని సర్దుకోవటం వస్తదనమాట. నాకు సరైనదైతే ఇచ్చేవాడివి కదా! అంటే నాకిది అవసరం లేదనమాట అని అలా నెమ్మదిగా ఏమైతాం ఆయనకి అంతా ఆయనే నడిపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అన్నది భావన కలిగిద్ది. ఆ తర్వాత ఆయనకి నాకు భేదం లేదు కదా! ఉన్నది అతనే కదా! అన్న ధ్యానంలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా స్టెప్ బై స్టెప్ ఎదిగితేనే మనకి ఇక్కడి దాకొస్తామట. అప్పుడు ఆ విచారణ ఉంటేనే మోక్షానికి అర్హులమనమాట. అభ్యాసంతో, వైరాగ్యంతో, అవగాహనతో సాధన చేయాలి. అభ్యాసం అంటే చేయాల్సిందే. విన్న ప్రతిదీ మనకి అప్లై చేయాలి. లేదా నా జీవితానికి ఈ పాయింట్ విన్నాను. ఇది నన్ను ఆకర్షించింది. నా సంస్కారానికి ఇది సూట్ అవుతుందా లేదా? అన్నప్పుడు బలంగా మనం విచారణ చేసినప్పుడు ఆయా సందర్భాల్లో మనకి తెలియకుండానే అది జరిగిపోతుంటదనమాట. అన్నిటి పట్ల వైరాగ్యం ఉండాలి. అది కావాలి, ఇది కావాలంటే కుదరదు. ఇప్పుడు మన పరిస్థితి అదే అన్నమాట. స్వామివారు చెప్పినప్పుడు ఊగిపోతాం. అమ్మో! ఇంతే గదా! మోక్షం కావాలి, మోక్షం కావాలని మనం ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఆయనతో ఎళ్ళిపోవడానికి సిద్ధమైపోతాం. మళ్ళీ వచ్చిన 2, 3 రోజులకి మళ్ళీ ఈ ప్రపంచంలో పడిపోతాం. 2 కావాలంటే కుదరదు. ఒకటి వదిలితేనే ఒకటి. ఒకటి వదలాలి అంటే మనమేమి ఇదివరకులాగా మనం సన్యాసం పుచ్చుకొని అడవుల్లోకి వెళ్ళలేం కదా! అంటే దానికే సాక్షి అని పేరు పెట్టారనమాట. ఏది జరిగినా చూస్తుండవమ్మా. చెయ్యి. నువ్వు చేయాల్సిన కర్మ శరీరం ఉంది గదా! నీ శరీరం ఉన్నంత వరకు కర్మలు చేయాల్సిందే. కానీ అవి నీవి కావుగా చూడు. నువ్వు సాక్షిగా చూడు. సుఖదుఖాలు కామను. ఈ శరీరం తీసుకున్న తర్వాత తప్పదు. అలా మనకి మనమే చెప్పుకొని, మనకి మనమే చెక్ చేసుకుంటూ, మనం మనమే ముందుకు వెళ్ళగలగాలనమాట. ఇట్లా అవగాహనతో సాధన చేయాలి. అప్పుడు ఈశ్వరానుగ్రహం, గురువనుగ్రహం అనేది మనకి వస్తుందనమాట. సత్వగుణం ప్రధానంగా ఉండాలి. గురువుకెప్పుడు శరణాగతులమై ఉండాలనమాట. ఆ శరణాగతితోనే మనం దాటేస్తామండి. శరణాగతి లేకపోతే ఎంత సాధన చేసినా మనకి మనంగా మనము పై స్థితికి వెళ్ళలేమనమాట. అట్లా మనం జాగ్రత్తగా సాధన చేయాలనమాట. అయితే ఈ సాధన అనేది మనం గృహిణులు కదా! మన ఇంట్లో ఉంటాము. తప్పదు. పనులు తప్పవు. అన్నీ చేయాలి. టైమ్ టు టైమ్ చేయాలి. స్వామివారు సరిగ్గా ఒక 10 డేస్ 10 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న చిట్కా చెప్పారనమాట మన కోసమే. అది ఈరోజు మనం తెలుసుకుందామండి. అదేంటంటే 2014 మేలో అన్నమాట. అంటే పౌర్ణమిలప్పుడే మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇప్పుడంతా మనకి అవైలబుల్‌గా ఉండేది కదా! అప్పుడు 3 డేస్ ఉండి వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మాకేం చెప్పారంటే, మార్నింగ్ లేవగానే నీకై నీవు టైమ్ స్పెండ్ చేయాలి. లేవంగానే ఏం చేస్తాం? పనిలో దూరిపోతాం. అంట్లు కడగాలి, ఇల్లు ఊడవాలి, వాకిలి ఊడవాలి, ముగ్గులెయ్యాలి. లేదా పని పని మనిషి కోసం ఎదురు చూడటం. అది కాదు. అది ఎన్నో జన్మల్లో నువ్వు చేసేసావు. అయిపోయింది. ఇప్పుడు పుట్టాక గూడా ఒక 40, 50 ఏళ్ళు చేసేసావు ఇంటికి. ఇప్పుడు ఇంటి గురించి ఆలోచించడం మానేసేయి. నీ గురించి నువ్వు ఆలోచించు. నీకై నువ్వు టైమ్ స్పెండ్ చేసుకోవటం అలవాటు చేసుకో. ఎందుకు అంటే ఈ దేహం ఎన్ని సార్లైనా ఇలాగే వస్తది. ఇయే కష్ట సుఖాలుంటాయి. ఇకనైనా మారు. ఇకనైనా సాధన మొదలుపెట్టు. నీ నీకై నువ్వు ఆలోచించుకో. నీ మోక్షానికి మనకి టైం లేదండి అనుకుంటాం. ఏదైనా చేయాలన్నా, వెళ్ళాలన్నా. అంటే మనం అనుకుంటే మనం మనకి కుదుర్చుకోగలుగుతాం అన్నమాట. దానికి చాలా చిట్కాలుంటాయి. అంటే నీకై నువ్వు టైమ్ స్పెండ్ చేయి. కుటుంబం కోసం కాదు. చీపురు పట్టుకొని లేవంగానే చీపురు పట్టుకోవటం, ఊడ్చటం అనేది చాలా సంవత్సరాలు, చాలా జన్మల్లో జరిగిపోయింది. ఇంకా ఆగు. కాస్త నీ గురించి నువ్వు టైం కేటాయించు అని చెప్తున్నారన్నమాట.
భేద దృష్టే జీవుడు. జీవుడు అంటే ఎవరు అంటే భేద, నాది నాది అనుకున్నాను అనుకోండి, అంటే నీది వేరే అన్నదే కదా, అంటే భేద దృష్టే జీవుడు. ఎప్పుడైనా మనకి సమత్వ భావమే ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా సత్వంలో ఉన్నట్లయితే అందరూ సమానమే కదా, జీవులే, అందరం జీవులమే కదా అన్న భావన కలిగిద్ది. అది ఎక్కడ ఉండాలి? మన భావనలో ఉన్నప్పుడు. మనం వాళ్ళతో మాట్లాడుతున్నా, చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా లోపల భావన మార్చుకోము. పైకి ఆయా సందర్భాల్లో వ్యవహరిస్తాం అనమాట. వ్యవహరించినప్పుడు ఇంటెన్షన్ ఉండదనమాట. ఇప్పుడేంటి, నాది అన్న స్వార్థంతో ఉంటే ఆ ఇంటెన్షన్ వేరుగా ఉంటది. ఇప్పుడు సమత్వం అని లోపల బాగున్నప్పుడు ఏం చేయాలో అంతవరకే చేసుకుంటాం అన్నమాట. అలా నాది నాది అనే దృష్టి నుంచి సమత్వం పొందాలి. సమత్వం పొందాలంటే సత్వగుణంగానే జీవించాలి. దీనికోసమే పుట్టామా అని ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు లేచామా, పనులు చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, దీనికోసమేనా నేను పుట్టింది అని మనం ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా గృహిణులం అనమాట. ఏముంది, ఓ హడావుడి పడితే చేసి పెడతాము, వెళ్తారు, నడుము వాలుస్తాము, మళ్ళీ వంట పని అయితే మళ్ళీ రొటీన్ చూడండి జీవితం. దీనికోసమేనా నేను పుట్టాను అని మనల్ని మనమే ప్రశ్నేసుకోమంటున్నారు అనమాట. బాహ్యమైన బాహ్యమైన వెలుపల అంతా కూడా తిరుగుతుంది. అంటే ఏం చెప్తున్నారంటే భౌతిక జీవితం అంతా కూడా పాత్రలే కదా. బాహ్యంగా ఆలోచించినా, ఆంతరికంగా ఆలోచించినా కూడా ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు పాత్రలే. మనం ఈ పిండాండం దాటుకొని బ్రహ్మాండమైనా కూడా, దేవతా స్వరూపాలైనా కూడా అది కూడా పాత్రే. అనేక వేల దేవతలున్నారు. అంటే ఇక్కడ మనకి ప్రశ్న ఎలా రావాలంటే, ఎప్పుడు ఇంతేనా అని ప్రశ్నించుకున్నప్పుడు, మన జీవితం ఏంటి అనుకున్నప్పుడు, పిల్లలొచ్చినప్పుడు తల్లి పాత్ర, భర్తొచ్చినప్పుడు భార్య పాత్ర, అత్తగారి దగ్గర కోడలు, అన్నీ పాత్రలే కదా. ఉన్నది ఒక్కటే గదా! ఈ ఒక్కటన్నది మనకి ఎగ్జాంపుల్ కింద మనం చూసుకున్నప్పుడు, ఇప్పుడు సృష్టి వైపు చూస్తాం అనమాట. యాక్చువల్‌గా ఎప్పుడు కూడా సమిష్టిని చూసి వ్యష్టిగా నిర్ణయం పొందాలనమాట. మనకంత ఆలోచన రాదు కాబట్టి, ముందు ఒకే సూత్రము అన్నిటికీ వ్యాపకమై ఉంటది. అంటే నన్ను నేను అనుకున్నప్పుడు, ప్రపంచం వైపు అందరూ అలాగే ఉన్నారు గదా అన్నది వస్తదనమాట. ఇది కాదు ఇంకేదో ఉందనిపిస్తదనమాట. ఎప్పుడైతే అలా అనిపిస్తదో అప్పుడే మనకి గురువు లభ్యమవుతారనమాట. ఆ తపనకే మనకి గురువు వ్యక్తమవుతారు. అప్పుడు "నువ్వు ఈ గృహిణి కాదమ్మా, ఈ పాత్రలు కాదు. ఎన్నాళ్ళైనా ఈ పాత్రలతోనే జీవిస్తావు. నువ్వు ఆత్మస్వరూపురాలివి. ఇప్పుడైనా గుర్తించు. ఇప్పుడైనా నువ్వు మారటానికి ప్రయత్నించు. ఇప్పటికైనా నిన్ను నువ్వు తెలుసుకో" అని మనకి బోధ చేస్తారనమాట. ఆ బలంతో మనం సాధన మొదలుపెడతాం అన్నమాట. కాబట్టి అధ్యయనం చేయవలసిన గ్రంథాలు పారాయణం చేయటం, విచారించవలసినవి విచారించి, తర్వాత జీవిత పనులు. అంటే 5 నుంచి మన పని మొదలయ్యిద్ది అనుకుంటే, ఏ 3కో లేసి కూర్చోవాలండి. బ్రష్ చేసుకొని, కూర్చొని ధ్యానము, పుస్తకాలు చదువుకోవటం, మనం చదవవలసిన గ్రంథాలు ఏవి పడితే అయి కాదండి. అందులో ఏమన్నా నోట్ చేసుకోవాల్సినయి అంటే నోట్ చేసుకుంటాం. ఏమన్నా డౌట్స్ ఉంటే సీనియర్స్‌ని అడుగుతాం. లేతే గురువుగారిని అడిగినా ఆయన రెడీగా ఉంటారు చెప్పడానికి ఎప్పుడు. ఇట్లా మనం అధ్యయనం చేసుకొని, ధ్యానం చేసుకొని, ప్రాణాయామం చేసుకొని 5కల్లా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, 5కి పనిలో పడిపోవచ్చు కదా! ఆటికేం లోపం చెయ్యం మనం. అయ్యి ఆ టైం ప్రకారం నడుస్తాయన్నమాట. మనం చేయవలసిందేంటి? మనం ఏం చేయగలం? మనం ఇయన్నీ పూర్తి చేయాలంటే నేనెంత ముందున లేవాలి అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. అలా మనకి అప్పుడు మననెవరు కదిలించరు. పని ఒక అరగంటగా మొదలు పెడతాను ఉండండి. నేను తర్వాత వండుతా. మీరెళ్ళేలోపు అందిస్తానుగా అన్నా గూడా, అందరూ లేసిపోయారనుకో, పిల్లలు గోల, భర్త గోల, టైమవుతుంది ఇంకా వండవేంటి, ఇంకా పెట్టవేంటి, ఇవన్నిట్లో ధ్యానం కుదిరిద్దా అండి మనకి? గ్రంథ పఠనం కుదిరిద్దా? కుదరదు కదా! అందుకని అవన్నీ అయ్యాకే మీరు ఇంటి పనుల్లోకి రండి అని చెప్తున్నారనమాట స్వామివారు. అంటే అధ్యయనం చేయవలసిన గ్రంథాలు పారాయణం చేయటం, విచారించవలసినవి విచారించి, తర్వాత జీవిత పనులు. జీవిత పనులంటే బాహ్య వ్యాపారం, మన కుటుంబ పనులనమాట. 6 గంటలు కేటాయించాలి దీనికై. దేనికి? మనం స్వాధ్యానం చేయాలంటే, సాధన చేయాలంటే 6 గంటలు. ఇంటి పనులకి 6 గంటలు. నిద్రకి 6 గంటలు. అలా చూసుకోమంటున్నారనమాట. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? ఇంకా సత్సంగం 6 గంటలు చేయాలి. ఇట్లా అధ్యయనం చేయవలసిన గ్రంథాలు పారాయణం చేయటం, విచారించవలసినవి విచారించి, తర్వాత జీవిత పనులు మొదలుపెట్టాలి. 6 గంటలు కేటాయించాలి దీనికై. ప్రత్యేకంగా కేటాయించాలి. ప్రత్యేకంగా చేయాలండి. కరెక్ట్‌గా అప్పుడు 10 నిమిషాలు, అప్పుడు 3 నిమిషాలంటే కుదరదనమాట. 6 గంటలు స్వాధ్యయనం. అయితే 6 గంటలు చదవలేంగా, 40 నిమిషాలయ్యేటప్పటికి మనకి
బ్రెయిన్ రిసీవ్ చేసుకోవడం మానేస్తుంది. గమనించండి, ఎప్పుడైనా స్కూల్లో కూడా అందుకే 40 మినిట్సే పీరియడ్ పెడతారు. అందుకని ఏం చేయాలి, కొంత టైంని ఈ టైం నుంచి ఈ టైం కానీ మనం కేటాయించుకోవాలన్నమాట. 6 గంటల్ని డివిజన్ చేసుకోవాలి. అలా 6 గంటలు పని. ఇంట్లో పనులన్నీ ఎలా పొద్దున, సాయంకాలం అంతా కలిపి 6 అవర్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. 6 గంటలు నిద్ర కంపల్సరీ ఉండాలంటున్నారు. యోగులకైతే 4 గంటలు ఉంటే సరిపోతుంది. 6 గంటలు సత్సంగం ఉండాలి. నువ్వు సత్సంగం సభ్యులతో స్నేహం చేసి మాట్లాడుకుంటావా, సత్సంగంలో కూర్చొని మాట్లాడుకుంటామా, పొద్దునుంచి రాత్రి వరకు మనకి జూమ్ కార్యక్రమాల్లో అన్ని సత్సంగాలు నడుస్తూనే ఉంటాయి. ఏదో రకంగా 6 అంటే వేరే సత్సంగంలో కూడపోయినా ఒక ఫ్రెండ్ ఉన్నా కూడా వాళ్ళతో నువ్వేం చదివా, నేనేం తెలుసుకున్నానని డిస్కషన్ పెట్టుకున్నా కూడా మన బుద్ధి బలంతో తెలుసుకున్న దానికన్నా అవతల వాళ్ళ బుద్ధి మనకన్నా తేజవంతంగా ఉండొచ్చు కదా, అలా ఉండకపోవచ్చు కదా, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అవతల వ్యక్తి చెప్తారు. అప్పుడు మనకి ఇలా కూడా ఆలోచించొచ్చు కదా అని మనము మార్చుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి 12 గంటలు దీనికి తప్పక కేటాయించాలి. ఇందులో రోజులో 12 గంటలు మనము మోక్షానికే కేటాయించాలన్నమాట. సాధకుడు అవ్వటమే ముందు కష్టం. నేను సాధన చెయ్యాలి అనుకోవటమే చాలా కష్టమైన విషయం అన్నమాట. దానికి స్వామివారు ఇంకా చిన్న చిట్కా కూడా చెప్తున్నారు. 6 గంటలు మనం కంటిన్యూయస్‌గా చేయలేం కాబట్టి ఉదయం 2 గంటలు. నువ్వు ఏ టైంలో ఫ్రీ ఉంటావో 2 గంటలు సాధనకి. శాస్త్రాధ్యయనమే చేస్తావో, లేతే వీడియో వింటావా, ఆడియో వింటావా, లేకపోతే ఎవరితో అయినా డిస్కషన్ పెట్టుకుంటావా సత్సంగ సభ్యులతో. 2 అవర్స్ మార్నింగ్. మధ్యాహ్నం 2 అవర్స్. పొద్దున్నే మనకెవరు దొరకరండి. అందుకనే బ్రహ్మముహూర్త కాలంలో లేచి చదవలసిన గ్రంథం చదివి, వినవలసిందేమన్నా వింటే విని, అలాగే సాధనగా ధ్యానం చేస్తే, జపంతో కూడిన ధ్యానం చేస్తే, మనకు ఆ టైం ఆ 2 అవర్స్ ఈజీగా గడిచిపోతుందండి. మధ్యాహ్నం 2 గంటలు. ఇది నిద్ర సమయం కదా! ఇక్కడే మనకి వేరొకళ్ళ అవసరం ఉంటదనమాట. లేతే ఒక్కళ్ళమే ఉంటే నిద్రావస్థకి ఊగుతా ఉంటాం అనమాట. సాయంకాలం 2 గంటలు చేయాలి. డిన్నర్ లోపు చేసుకోవచ్చు. సంధ్యా సాధన ఉంది. అదే గంటన్నర సరిపోతుంది మనకి. అట్లా నిద్రపోయే ముందు నామస్మరణ చేస్తూ నిద్రపోవాలి. కంపల్సరీ ఒక పావుగంట ముందో, అరగంట ముందో తురియ సంధ్య చెప్పారు. అప్పుడు దాకా మనం ఉండలేమండి. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే 3కి లేవాలి గదా! అప్పుడేం చేయాలి, మనం 10కో, 11కో పడుకోవాలనుకోండి. ఒక్క అరగంట ముందు కూర్చొని నామజపం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా అప్పుడు దైవీ లక్షణాలతో ఉంటే నిద్రలో, జీవితంలో నీకు అవే మాటలు వినిపిస్తాయి. ఎప్పుడైతే ఈ 12 గంటల సాధన ఈ రకంగా మనం చేస్తామో, మన నిద్రలో ఉన్న, వ్యవహారంలో ఉన్న దైవీ లక్షణాలతో మనకి అవే మాటలు వినిపిస్తుంటాయన్నమాట. ఇప్పుడు సత్సంగం నడిచిందండి గంటన్నర. మనం భోజనానికి కూర్చున్నాం. వద్దన్నా తిరుగుతుంటాయిగా ఈ ఆలోచనలు. వేరే విషయాలు తిరిగే కన్నా ఇవి మంచి కర్మలు కదా! అలా నెమ్మదిగా బలం చేకూరుతదనమాట. సాధనా బలమనేది అలా ఏర్పడిద్దనమాట. అదే పనులు, అవే పనులు చేస్తాము. అంతరంగ స్థితిలో ఉండాలి. మౌనంగా ఉంటేనే మాట విలువ తెలుస్తది. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మాట విలువనే తెలుస్తది. ఇప్పుడు మనకి మాట విలువ తెలీదు. ఒక్క మాట చెప్పాల్సిన చోట 100 మాటలు చెప్తాం కదా! అదే భావాన్ని తక్కువ మాటల్లో సత్వగుణంలో ఉన్నట్లయితే కొంతమంది చూడండి నెమ్మదిగా ఆర్చుకొని, తీర్చుకొని మాట్లాడతారని మళ్ళీ వాళ్ళ మీద మనం సెటైర్‌లు. కానీ అది సత్వగుణ సాంప్రదాయము. నెమ్మదిగా ఆలోచించి ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఎలా చెప్తున్నారో మనం అబ్జర్వ్ చేయాలి. మనం రజోగుణంతో మాట్లాడితే మనకి తెలియకుండానే ఎదుటి వాళ్ళని బాధపెడతాం అనమాట. తెలిసి తెలిసి తప్పు చేస్తుంటాం అనమాట. సాధనగా నెమ్మదిగా మనం మార్చుకోవచ్చనమాట. ఎక్కడ ఒక చోట పెట్టాల్సొచ్చింది అంటే మనం సాక్షిగా ఉండి పెట్టామా లేదా అన్నది చూసుకోవాలనమాట. కొన్ని ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సొస్తది. అప్పుడు సాక్షిగా ఉన్నామా లేదని చెక్ చేసుకోవాలనమాట. అట్లా సాధకుడనేవాడు జీవితాన్ని ఇంత సింపుల్‌గా చూడండి. 4, 5 పాయింట్సే చెప్పారు గృహిణుల కోసం. ఎంత క్లారిటీ ఉందో చూడండి. మరి పాటిద్దామా మనం? పాటించాల్సిందే. వారంలో ఒక రోజు ఒక డైరీ మెయింటైన్ చేయటమో, లేకపోతే ఇద్దరు కలిసి సాధనలో కొంత దూరం ప్రయాణం చేసేవరకు ఇద్దరుండాలండి. అప్పుడు నేను ఈ వారం ఇది చేశాను. నాకు ఈ నిర్ణయం జరిగింది. నువ్వేం చేశావు? అని మనకి ఒకళ్ళనొకళ్ళని ప్రోత్సహించుకున్నట్టు ఉంటదనమాట. అలా కూడా చేయొచ్చనమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నారు సాధనగా స్వామివారు, మనం ధ్యానం చేసేటప్పుడు జపంతో ధ్యానానికి వెళ్ళాలంటారు. అంటే ధ్యానానికి ఎలా కూర్చుంటాం? చిన్ముద్ర పెట్టుకొని, వెన్నుపూస నిటారుగా పెట్టుకొని కూర్చుంటాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకి ఒకటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అసలు ఎప్పుడు లేని ఆలోచనలు అవేంటో అర్థం గాదు. ఇంక చిరాకొచ్చి కళ్ళు తెరిచేసి ఎళ్ళిపోతాం. వేరే పనన్నా జేసుకోవచ్చు వేస్ట్‌గా ఆలోచించడానికి కూర్చున్నట్టుందని. అంతటి స్థితి మనకు కలుగుతాయి. ఒకానొక టైంలో స్టార్టింగ్‌లో మనకి కలిగే ఉంటది. అది అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే.
అయితే అలా కలిగేటప్పుడు, అలా ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు స్వామివారు ఒక చిట్కా చెప్పారు. ఒక ఆర్టికల్ పెట్టారు. అదేంటో మనం సాధన పరంగా మనం అప్లై చేయడానికి వీలుగా ఉన్నదండి. జాగ్రత్తగా విందాం. శరీరం సుఖాసనం. ఇప్పుడు ఇలా కూర్చున్నాం, బాస్పట్లేసుకొని కూర్చున్నానండి. నాకిది కంఫర్ట్. కొంతమందికి సోఫాలో కాళ్ళు మోడవలేరు. సోఫా అయినా కూడా బాస్పట్లేసుకొని కూర్చోవచ్చు. అంటే నాకు సుఖంగా ఉందా లేదా? నేను ఒక గంటన్నర క్లాస్ ఉంది. కదలకుండా కూర్చోగలుగుతున్నానా లేదా? అట్లా మనము నాకెలా కన్వీనియంట్‌గా ఉంటది. కొంతమంది వజ్రాసనంలో కూర్చోగలుగుతారు. సుఖాసనంలో కూర్చోండి. ఏమీ లేదు. ఇలాగే ఉండాలని చెప్పట్లా. కదలకుండా ఉండే పోస్చర్ ఏదైతే ఉందో ఆ స్థితిలో కూర్చోండి అని చెప్తున్నారు. శరీరానికి సుఖాసనం వేసుకోమంటున్నారు. ప్రాణానికి అనులోమ, విలోమ సమప్రాణాయామం. తెలుసు కదా మనం శ్వాసని ఎడమవైపు నుంచి తీసుకొని కుంభకం చేసి రైట్ సైడ్ వదులుతాం. తీసుకోవటానికి ఎంత టైమో, కుంభకం అంత టైము, మళ్ళీ వదలటానికి అంత టైము. అట్లా 12 టైమ్స్ చేస్తాం. నెమ్మదిగా చేయాలి. ప్రాణాయామం ఎప్పుడు కూడా నెమ్మదిగా చేయాలి. ఎందుకంటే గబగబా చేస్తే దాని రిజల్ట్ ఉండదనమాట. అంటే ప్రాణము అటు ఇటు హెచ్చుతగ్గులు రాకుండా సమప్రాణాయామం చేయమని చెప్తున్నారు. నేచురల్‌గా సహజంగా మన పరిస్థితి కూడా సమంగానే ఉంటది. మనం ఏం చేస్తామంటే కోపము, తాపాలతో హెచ్చుతగ్గులు తెచ్చుకుంటాం. హెచ్చుతగ్గులు తెచ్చుకోవటం వల్ల మనకేంటి? మనకే లాస్ అనారోగ్యం అన్నమాట. ఆరోగ్యం పాడవుతదనమాట. మనసుకి 2 అక్షరాల మంత్రం. అంటే ఏంటండి? మనసే పరుగులు తీస్తానే ఉంటది. కూర్చున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడో ఆలోచనలు తెస్తా ఉంటాయన్నమాట. అంటే దాన్ని కట్టేయటానికి, శరీరాన్ని కట్టేయటానికేమో సుఖాసనంలో కూర్చోమన్నారు. నువ్వు ఏ ఆసనంలో అయితే కూర్చునుంటావో కదలకుండా అది నువ్వు సెలెక్ట్ చేసుకో. సుఖాసనంలో కూర్చో. ప్రాణం కదలక హెచ్చుతగ్గులు రాకుండా సమప్రాణాయామం చెయ్యి. మూడోదేంటి? మనసుకి 2 అక్షరాల నామం. ఎందుకంటే నిరంతరాయంగా ఏదో ఆలోచన పెట్టేసుకుంటూ ఉంటదన్నమాట. ఏం చేయాలి? 2 అక్షరాలు. రామ అంటావో, సీత అంటావో, ఎవరినన్నా పర్వాలేదు. సాయి అంటావో 2 అక్షరాల నామం పెట్టుకోమంటున్నారు. అంటే అది జరుగుతూ ఉండాలి. మనసులో మనం అంతే గదా! ఇలా కళ్ళు మూసుకున్నామంటే ఆ నామం వచ్చేయాలన్నమాట. ప్రయత్నించి చేయాలి మొదట్లో. బు బుద్ధికి బుద్ధి కదులుతుంటదిగా, ఇచ్చేసేయి, అచ్చేసేయి, ఇంక చాలులే ఇప్పుడు చాలా సేపు చేసావు ధ్యానం. ఇంక చాలులే, ఇంకా ఇప్పటికే చాలా స్థితిలో ఉన్నావు. పనులన్నీ ఆగిపోయినాయి. ఏదో ఒక దానిలో ఒక నిశ్చయమై ఉంటదిగా, అది మనల్ని మళ్ళీ తడుతూ ఉంటదనమాట. బుద్ధి గూడా కదలకూడదంటే భృకుటి స్థానంలో దృష్టి నిలపాలి. సుఖాసనం, శరీరం కదలకుండా, ప్రాణం కదలకుండా, ప్రాణాన్ని మనం ఏం చేసాం? సంప్రాణాయామంతో సమం చేసాము. మనసు కదలకుండా 2 అక్షరాల నామం పెట్టాము. బుద్ధి కదలకుండా భూమధ్యంలో దృష్టి నిలిపాం. ఇక్కడ మనం బొట్టు పెట్టుకునే ప్లేస్‌లో దృష్టి పెట్టాలన్నమాట. కొద్దిగా చిన్ను ఇలా పెడితే ఆటోమేటిక్‌గా దృష్టిలో నిలబడగలుగుతామండి. ఐదవది చిత్తవృత్తి నిరోధం కొరకు భావరూపమైనటువంటి ఈశ్వర దర్శనం. అసలు చిత్తం ఒకటుంది. మనకి అందులో వాసనలు మనల్ని ఇబ్బంది పెడతాయి అంటానికి మనకి ఇన్నాళ్ళు తెలీదు. ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా తెలుసు కాబట్టి, చిత్తం గూడా కదలబట్టే చిత్తంలోని వాసనలే ఆవిరి రూపంలో మనసులోకొచ్చి మనసుని ఇబ్బంది పెడుతుంటాయి అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి, చిత్తంలో వాసనలు కూడా కదలొద్దు, బయటికి రావద్దు అంటే దాన్ని కట్టిపడేయాలంటే ఏం చెప్తున్నారిక్కడ? భావరూపమైనటువంటి మనం గురువునే పెట్టుకుంటాము, మన ఇష్ట దైవాన్నే పెట్టుకుంటాము, సాయిబాబా పెట్టుకుంటాము, ఏడుకొండలను పెట్టుకుంటాము, లక్ష్మీదేవిని పెట్టుకుంటాము. ఏదైనా సరే ఇక్కడ ఆ రూపం మనకి ప్రార్థన చేసేటప్పుడు కూడా అలాగే ఉండాలండి. భావరూపంగా గురు దర్శనం పొందుతూ ఉండాలి. అప్పుడే మనం తర్వాత శ్రద్ధగా వినగలుగుతాం అన్నమాట. అట్లా భావరూపమైనటువంటి ఈశ్వర దర్శనం మనము పెట్టుకోవాలి. ఇదంతా భావనేనండి. నిజంగా దర్శనం కలగలేదు. అలా చేయగా చేయగా దర్శనం పొందుతాం అన్నమాట. ఈ 5 లక్షణాల్ని సాధనలు ఏకకాలంలో చేస్తే ఒక సూత్రం మీదకి వచ్చేస్తాయి. ఏమేమి వచ్చేస్తాయి? శరీరం సుఖాసనంతో శరీరం మన ఆధీనంలోకొస్తది. ప్రాణం హెచ్చుతగ్గులవ్వకుండా సంప్రాణాయామం పెట్టేసాం. హెచ్చుతగ్గుల వలన లాభం ఏంటి అంటే లాభమే ఉండదు. నష్టమే. మనసు కదిలిపోద్దనమాట. మనసు కూడా అయినా సరే మనసు కదిలిద్ది. మన వేళ్ళ మధ్య నీళ్లు పోసుకుంటే ఎలా జారిపోద్దో అలా మనసు జారిపోతుంటదండి. ఈ మనసుకి 2 అక్షరాల నామం పెట్టాం. బుద్ధి, బుద్ధి దగ్గరికొచ్చేటప్పటికి మనం ఏం చెప్పాం? భృకుటి స్థానంలో దృష్టి నిలపమన్నాం. చిత్తం దగ్గరికొచ్చేటప్పటికి ఏం చేసాం? వాసనలు బయటికి రాకుండా అవి ఆవిరి రూపంలో మనసుకి చేరుకుంటాయన్నమాట. రాకుండా మనము ఒక భావరూపమైన ఈశ్వర రూపాన్ని గాని, గురు రూపాన్ని గాని ప్రతిష్ఠించుకున్నాం. ఎక్కడ? భూమధ్యంలో. ఆరవది ఇంకా ఉందిగా, అన్నిటికన్నా పెద్ద అడ్డంకి మనకి అహంకారం. నేనని అన్నిటికి నేననే బయటకొస్తదండి. నేను చేశాను, నేను తిన్నాను, నేనున్నాను, నేను చెప్పాను. ఇంకా ఇది అహంకారం అన్నమాట. ఈ నేను అనే లక్షణం ఉంది కదా!
ఆ నేను అనే లక్షణాన్ని భావరూప ఈశ్వర దర్శనంలో ఐక్యత చెందాలి. బ్రికెట్ స్థానంలో అలా గురువునో ఈశ్వరునో పెట్టుకున్నప్పుడు మనకి ఎలా ఉండాలి? భావరూపంలో మనలో ఐక్యమైనట్టుగా ఊహించుకోవాలన్నమాట. ఇదంతా ఊహ అండి. నిజంగా జరిగిపోవట్లా. నిజంగా జరిగితే అంతకన్నా అదృష్టం లేదు. కానీ నిజంగా జరగటం కోసం మనం చేసే ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే ఆ ధ్యానంలో ఇంకా కదలిక లేకపోతే వచ్చేది సమాధి స్థితి కదా! అందుకని ఇవన్నీ కదిలిపోతుంటాయి కాబట్టి, కదిలే వాటిని కదలకుండా ఆపాలి కాబట్టి, ఈ చిట్కాని, ఈ సాధన చిట్కాని మనకి స్వామివారు బోధిస్తున్నారనమాట. ఇంతకన్నా ఈజియెస్ట్, ఇంతకన్నా బెస్ట్ ఇంకొకటి ఉండదండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాధనలో పెట్టాలండి. ఏ దర్శనం అయితే నువ్వు పొందుతున్నావో, అంటే మనం ఏ రూపం అయితే మనం ఐక్యత మనలో కలిసిపోయినట్టు మనం అనుకుంటున్నామో, అది సద్గురువు కానీ కావచ్చు, ఈశ్వరుడు కానీ కావచ్చు, ఇష్ట దైవం కానీ కావచ్చు. ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇది అని మనకేమి స్పెసిఫిక్‌గా లేదండి. ఆ దర్శనంలో ఏకత్వానుభూతిని పొందితే అంతఃకరణం జ్ఞాతతో కలిసిపోతుంది. అలా చేయగా మనం రోజు 4 సార్లు చేస్తామండి. గంటన్నర చొప్పున చేస్తాం. అరగంట ఓంకారాలకి సమప్రాణాయామంకి అయిపోయినా కూడా మనకి ధ్యాన స్థితికెళ్ళేటప్పటికి మిగతా టైం అంతా గూడా మధ్య మధ్యలో బ్రేకులొచ్చినప్పటికి ఎక్కడ ఏది కదిలిపోతుందో చూసుకొని మళ్ళీ సరిదిద్దుకుంటూ ధ్యానం కొనసాగించామంటే ఒకనాటికి అలవాటుగా మారిద్ది. ఆ అలవాటే సహజమైద్ది. సహజమైనప్పుడు నిజ దర్శనం జరిగిద్దనమాట. అప్పుడు ఏమైద్దంట ఇవన్నీ ఎళ్లి అంటే జ్ఞాత ఎక్కడుంది? 25థ్. మిగతా 24 ఇక్కడున్నాయి గదా! అంటే 24లో 23 గురించి మనం ఒకటొకటి చెప్పుకోకర్లేదండి. ఒక మనస్సుని మనం చెప్పుకున్నట్లయితే మిగతా 23 మన స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి నీకెన్ని ఇంద్రియాలు అంటే మనమేమి 24 అని చెప్పక్కర్లా. ఒక్కటని చెప్తే చాలు మనసు అది. కదా! ఏమైందిప్పుడు? ఈ అంతఃకరణం వెళ్లి జ్ఞాతలో కలిసిపోయింది. మీ ఊపిరి మీకే పెద్ద శబ్దంతో వినపడుతూ ఉన్నటువంటి నిశ్శబ్ద స్థితి ఏర్పడిద్ది. ధ్యానంలో సైలెంట్‌గున్నప్పుడు చూడండి అసలు పిన్ పడినా కూడా మనకినిపిస్తదండి. చిన్న కదలిక గూడా మనం క్యాచ్ చేస్తాం అన్నమాట. ఎంత డీప్‌గా వెళ్తే మన మన ఊపిరి మనకి పెద్ద శబ్దంగా వినిపిస్తదో చూడండి. అంటే అంత నిశ్శబ్దంలోకి చేరిపోతాం అన్నమాట. మీ ఊపిరి మీకే పెద్ద శబ్దంతో వినపడుతూ ఉన్నటువంటి నిశ్శబ్ద స్థితి ఏర్పడుతది. క్రమేపీ ప్రాణవేగం తగ్గిపోతూ ఉంటది. మనకి చాలా సార్లు ఈ అనుభవం వస్తదండి. ప్రాణం కొట్టుకుంటుందా లేదా అన్నంత సూక్ష్మంగా లోపల జరుగుతుంది. శ్వాస జరగట్లేదని మనం అనుకుంటాం కానీ, సూక్ష్మంగా జరుగుతున్నాయి. మనకెంత కావాలో అంత తీసుకుంటూ ఉంటదనమాట. మనం ఎప్పుడైతే ఎక్కువ కదిలిపోతామో మనకి ఎక్కువ శ్వాస కావాలండి. మనకి ఎక్కువ గబగబా ఎక్కువ మాట్లాడేసామనుకోండి, అని ఆగిపోతాం. అప్పుడు శ్వాస ఎక్కువ కావాల్సొస్తది. మనం ఏం మాట్లాడట్లా ధ్యానంలోకెళ్ళిపోయాం. మన ఊపిరే మనకి వినిపించే అంత నిశ్శబ్ద స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు ఎంత కావాలి? అయిందా లేదా అన్నంత సూక్ష్మంగా లోపల జరుగుతుంటదనమాట. ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా కొట్టుకుంటూ ఉంటదనమాట. మీ ఊపిరి మీకే పెద్ద శబ్దంతో వినపడుతూ ఉన్నటువంటి నిశ్శబ్దం. క్రమేపీ ప్రాణవేగం తగ్గిపోతూ ఉంటుంది. ఆ వేగం అనేది నెమ్మదిగా తగ్గిపోయి ఏమైద్ది? కేవల కుంభక స్థితికి చేరిద్దండి. మనం మనం పొందాల్సింది గూడా అదే కదా! శరీర, ప్రాణ, మనో, బుద్ధి, చిత్త అహంకారములయందు ప్రసరిస్తున్న చైతన్యం విరమించడం మొదలుపెడుతుంది. ఇప్పుడు చైతన్యం విరమించటము అంటే పూర్తిగా తప్పుకుంటుందని అర్థం కాదండి. ఎందుకంటే చైతన్యం ములుగుచ్చు సందులేక అంతటా వ్యాపకమైంది. మనం వ్యవహరిస్తున్నప్పుడు దానిలో చేరిపోతుంది కదా! మనం వ్యవహారం చేస్తుంటే చైతన్యం ఆధారంగా నడుస్తుంది. మనం మాట్లాడుతుంటే అందులో కలిసిపోతుంది. మనం ఎప్పుడైతే శరీరాన్ని కదపట్లేదు, మనసుని కదపట్లేదు, ప్రాణాన్ని కదపట్లేదు, చిత్తంలోంచి కదలిక తీసుకురావటం లేదు, అహంకారాన్ని మనం భావన ఐక్య రూపం చెందించేసాము. ఇన్ని ఇంత నిశ్శబ్ద స్థితిలో ఇంకప్పుడు చైతన్యం ఏం పనిచేస్తది? వ్యవహరిస్తే గదా! చైతన్యం పనిచేస్తుంది. నా మనుగడకి కారణం చైతన్యం అని తెలుస్తది. అంటే ఇంద్రియాల నుంచి వర్క్ చేయటం విరమిస్తుంది. అంటే దాని సత్తాని మనం వాడుకోవటం ఆపేసామని అర్థం అన్నమాట. విరమిస్తుందంటే అదేదో తప్పుకుంటుందని కాదండి. విరమించిందంటే మరణానికి దగ్గరమవుతాం అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మత ఇదన్నమాట ఇక్కడ. నెమ్మదిగా ఏమవుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రసరిస్తున్న చైతన్యం విరమించటం మొదలుపెడుతుంది. అంటే మన ఈ శరీరం నుంచి, ఈ ప్రపంచ భావనల నుంచి ఇది తప్పుకుంటుందన్నమాట. ఆలోచనలకు అది తోడ్పడట్ల. ఆల్రెడీ మనం అంతర్ముఖులం అయిపోతున్నాం. అయిపోయినప్పుడు దానికి తోడ్పడుతుంది. ఉన్నది అదే కదా! అదే నేను అన్న భావనకి తీసుకొస్తూ ఉంటదన్నమాట. అంతేగాని మనం మళ్ళీ సమాధి నిష్టం చేసాక మళ్ళీ చైతన్యాన్ని వాడుకోక తప్పదు. అది మనం పని చేస్తే అందులో అది
ఆ మోస్లో అయిపోద్ది. దానికి ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, కరెంట్ చెప్తారు. ఫ్రిడ్జ్ లోకి మనం పంపిస్తే ఫ్రిడ్జ్ కూలింగ్ చేస్తుంది, అదే హీటర్ లో చేస్తే వేడినిస్తుంది. అట్లా మన ఫ్యాన్ కి అయితే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ అయితే ప్రకాశాన్ని ఇస్తుంది. ఇట్లా ఈ చైతన్యాన్ని, ఇప్పుడు ఇవన్నీ ఏంటండి, బాహ్య ప్రపంచ వ్యవహారాలు. ఆ కరెంటే మనం ఆత్మ అనుకున్నామంటే మన ఇంద్రియ వ్యవహారాలన్నీ కూడా ఇలా వాడుకుంటున్నాం. ఫ్యాను, ఫ్రిడ్జ్ ఎలా వాడుకుంటున్నామో కొన్ని కొన్ని పనులకి అలా వాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం స్థిరంగా ఉండిపోయాం కదా, ఇంకప్పుడు ఆ చైతన్యం ఎక్కడ పనిచేస్తుంది? అది తనున్న స్థితిలోనే ఉంటదన్నమాట. అలా మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి, ఇక్కడ మళ్ళీ పొరపాటు పడకూడదు. శరీర ప్రాణ మనోబుద్ధి చిత్త అహంకారముల యందు ప్రసరిస్తున్న చైతన్యం విరమించడం మొదలు పెడుతుంది. అంటే శరీరం ప్రపంచం ఉనికిని గుర్తించే తెలివి కుంభకంలోకి వెళ్తుందని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అది అలా కేవలంగా ఉండిపోద్ది అనమాట. వ్యవహరిస్తే వ్యవహారంలో కనిపిస్తోంది చైతన్యం. అంటే నా చేయి కదులుతుందంటే చైతన్యం ఆధారంగా కదులుతుంది, అంటే చైతన్యం నాకు సహకరిస్తుంది కదా. ఇప్పుడు కేవలంగా ఉండిపోయాం అనుకోండి, అంటే కుంభకంలోకి వెళ్తుంది, అంటే అది దానిలాగే ఉంది, ఎందులోనూ చేరట్లేదని అర్థం అన్నమాట. మనం స్విచ్ చేయలేదండి, ఫ్యాన్ గానీ లైట్ గానీ తిరగదు, కరెంట్ లేదా, ఉంది కదా. తన ఉనికి అలా ఉంది. దాని ఉనికి తెలుసుకోవాలంటే ఫ్యాన్ తిరిగితే ఆ కరెంట్ ఉంది అంటాం, లేకపోతే కరెంట్ పోయినట్టుంది అనుకుంటాం కదా. అర్థమవుతుందండి? ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. కదలగలిగిన శక్యమైన ఉన్నటువంటి సర్వేంద్రియములు శక్తి వినిమయం నిరోధించబడి పూర్ణమైనటువంటి శక్తి పొందుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నామండి, అంటే శక్తి ఖర్చు చేస్తున్నాం, అంతే కదా. మనం ఏం చేస్తున్నాం, ప్రాణం ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి శక్తిని ఇస్తుంది, మనం పనులు చేయడానికి, కాలు కలపటానికైనా దేనికైనా సరే చేస్తుంది. ఇప్పుడు ఏమైంది, మనం ఏం వాటర్లా స్థిరంగా ఉండిపోయాం. ఆ శక్తి, తీసుకునే శక్తి, తీసుకోబడిన శక్తి ఆగిపోతుంది. కానీ పూర్ణమైన శక్తి అంటే ఆల్రెడీ అది శక్తి స్వరూపమే కదా. చైతన్యమే నేను అనుకున్నప్పుడు నేనే ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఆధారంగా ఉన్నా. ఈ ఇంద్రియాలకి చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు నేనే ఏ స్థితికి వెళ్ళిపోతున్నాను, చైతన్య స్థితికి వెళ్ళిపోతున్నా. అప్పుడు ఏమైంది, నా ఇంద్రియాలకి నేనేమి శక్తి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, నేనే ఆ చైతన్యాన్ని కదా అన్న స్థితికి వెళ్తాం అనమాట. ఇక్కడ పదార్థ రూపంలో ఉన్న మనము అక్కడ శక్తి పరిధిలోకి చేరిపోవటం అంటే అదనమాట. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చదువుతానండి. శరీర ప్రాణ మనోబుద్ధి చిత్త అహంకారముల యందు ప్రసరించుచున్న చైతన్యం విరమించటం మొదలు పెడుతుంది. అంటే శరీర ప్రపంచ ఉనికిని గుర్తించే తెలివి మనలో ఏముంది, తెలుసుకునే తెలివి. అదన్నా చైతన్యమన్నా ప్రకాశమన్నా సత్తన్నా ఒక్కటే. అయితే కుంభకానికి వెళ్తున్నప్పుడు వాటి మినిమయం లేదు కదా, వాటిని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే కదలగలిగి శక్యమై ఉన్నటువంటి సర్వేంద్రియములు శక్తి వినిమయం నిరోధిస్తున్నాయి. ఈ కదల కలదు, మనలోనే చైతన్యం ఉంది, మనం ఇంకా జీవించే ఉన్నాం. మనం జీవించి ఉన్నంత వరకు ఈ శరీరానికి అది తోడ్పడుతూ ఉంటది. అంటే కదలగలిగి ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోవట్లే మనం. నేను నా చెయ్యి కదపాలి అంటే అందుకే చెప్తారు స్వామివారు, జ్ఞాని కన్ను రెప్ప ఎత్తాలన్నా కూడా ఎందుకు, ఇప్పుడు ఏం అవసరం అంటాడు, ఎన్నిసార్లు అంటాడని చెప్పారు స్వామివారు. అంటే అతని కన్నురెప్ప ఎత్తాలన్నా చైతన్యం ఆధారమే కదా. అంటే అనవసరంగా చైతన్యాన్ని వాడారనమాట. నేనే చైతన్యం అనుకున్నారు కదా అతను. అట్లా ఇక్కడ మనకి సర్వేంద్రియములు కదలిక కలిగిన శక్తి ఉన్నట్లే అయినప్పటికీ కూడా శక్తి వినిమయం నిరోధించబడి, అంటే వినిమయం అంటే వాడుకోవటం, నిరోధించబడుతుంది. అంటే ఎప్పుడైతే సమాధి స్థితిలో ఉంటామో ఇంకా చైతన్యాన్ని వాడుకోవటం ఉండదన్నమాట. పూర్ణమైనటువంటి శక్తిని పొందుతూ ఉంటాయి. ఎప్పుడైతే బాహ్య ప్రపంచం వాడుకోవటం లేదో దానికి 100 రెట్లు 1000 రెట్లు శక్తి మనలో వస్తుంది. ఎందుకంటే ఆ దైవాంశ మనలో చేరిపోయిందని అర్థం అనమాట. అయితే మనలో ఉన్న దైవాంశ వ్యక్తమైంది, అంటే పూర్ణమైనది. ఇది అపూర్ణం, అంటే ఎంతవరకు అంతవరకే వాడగలం. మన శక్తి మించి బరువు మేయలేము, శక్తి మించి పని చేయలేము కదా. పూర్ణం అంటే సాక్షాత్ ఆ దేవతా స్వరూపమే మై ఉంటాం, లేదా ఆ చైతన్య స్వరూపమే మనమై ఉంటాం అన్నమాట. అట్లా దైవాన్ని తెలుసుకున్నట్టుకు పూర్ణమైన శక్తిగా మనము చేరిపోతాం అన్నమాట. ఎప్పుడైతే ఈ వినిమయాన్ని మనము కంట్రోల్ చేస్తున్నామో పూర్ణమైనటువంటి శక్తి మనకి వచ్చేస్తుంది అనమాట. నీ స్వరూపం అయినటువంటి స్వప్రకాశం నీ పాల భాగంలో ప్రత్యక్షమవుతుంది. దాని గుర్తు ఏంటండి అంటే మనకి ప్రకాశ దర్శనం, ముందు ప్రకాశాన్ని దర్శించాలి అంటారు స్వామివారు చూడండి. మొదట సమాధి, తర్వాత ప్రకాశాన్ని దర్శించాలి అని. అయితే
పాల భాగం అంటే సహస్రారంగా చెప్పుకుంటాం అనమాట. ప్రకాశాన్ని దర్శిస్తాం అనమాట. ఆ ప్రకాశమే సర్వవ్యాపకమైన ఈశ్వరుడు. మన ఈ వెష్టిలో కనిపించిన ప్రకాశమే అంతటా ఉన్న ప్రకాశం. మనలోనూ ప్రకాశం ఉంది, బయట ప్రకాశం ఉంది. మనం పొర, ఈ దేహం అనేది మనకి పొరలా అడ్డుందనమాట. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం? ఈ ప్రాణానికి మహాప్రాణం, అంతటా ఉన్న ప్రాణానికి మనలో ఉన్న ప్రాణానికి భేదం లేదు. మనలో ఉన్న ప్రకాశానికి బయట ఉన్న, అంతటా ఉన్న ప్రకాశానికి భేదం లేదని తెలుసుకోవటమేగా మనం చేసేది. అదే ఇక్కడ మనకి బోధపడిద్ది అనమాట. అంతటా ప్రకాశ రూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి మనము సర్వవ్యాపకమై ఉన్నాడని తెలుసుకుంటాం అన్నమాట. ఆ ప్రకాశానికి ఆధారభూతమైనటువంటి బిందు స్థానం సహస్రారం. మనలో వెస్ట్ లో ఎక్కడ ఉంటది ఆ ప్రకాశం? బిందు స్థానం అంటే ఎక్కడ నిక్షిప్తమై ఉంటది అంటే మన సహస్రారంలో బిందు స్థానం దగ్గర ఉంటదన్నమాట. క్రమంగా భూమధ్యం నుండి బ్రహ్మరంధ్రానికి చేరుకుంటాం అన్నమాట. మనకి భూమధ్యం నుంచి పై స్థితులు అనమాట. ఇవన్నీ మనం ఇక్కడి వరకే మన సాధన అండి. ప్రయత్నించి భృగుస్థానంలో పెట్టుకుంటాం. మరీ ఎక్కువసేపు బలవంతంగా పెట్టుకున్నా తలనొప్పి వస్తుంది. ఎప్పుడైతే మన సాధన కంటిన్యూ అయిద్దో మనకి తెలియకుండానే మన స్థితి పైకి వెళ్తుంది, సహస్రానికి వెళ్తుంది. అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం అంటే బిందు స్థానానికి వెళ్తుంది. బిందు స్థానంలో కదా అందరు దేవతలు ఆ కూడి ఉంటారు, అక్కడే ఉంటారు కదా. అట్లా మనం మన సాధన చేస్తూ ఉంటే పై స్థితులకి మనము వెళ్ళగలుగుతాం అన్నమాట. దిశగా సూక్ష్మ చలనము స్థిరమయ్యి శాంతమై తేజోదీపమై శిరోభాగం అంతయు దేహమంతయు వ్యాపకమై ప్రకాశమనే శరీరముగా ధరించి ఉన్నావు. ఎలా ఉంటదంటే తేజస్వరూపంగా మారుతాం. మనం దేవతలను ఎలా చెప్పుకుంటాం? తేజస్వరూపంతో ఉంటారు అని. మనం ఏం వాళ్ళకి ఆకారాలు మనం ఇచ్చుకునే, కానీ ఒక వెలుగుని తేజస్సునే దైవంగా మనం కొలుస్తాం. నెమ్మదిగా ఏంటంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు రూపాలు కల్పించుకున్నారు. మళ్ళీ మనం అలంకరించుకున్నట్టు వాళ్ళని అలంకరించడం, ఇవన్నీ క్రమేణి అలా ఏర్పడిపోయినాయి అన్నమాట. మనకి నిజానికి మనం ఆ స్థితిలోకి వెళ్తే మనం వెస్ట్‌గా మనం ఈ స్థితి పొందాలంటే మనకేం చెప్తున్నాం? నీ స్వరూపం అయినటువంటి స్వప్రకాశం నీ పాలభాగంలో ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రకాశమే సర్వవ్యాపకమైన ఈశ్వరుడు అని మనం గుర్తిస్తాము. ఆ ప్రకాశమునకు ఆధారభూతమైన బిందు స్థానం సహస్రారం. ఇదంతా కూడా సహస్రారం అండి. మధ్యలో బిందు స్థానం అనమాట. మనం క్రమంగా భూమధ్యం నుండి బ్రహ్మరంధ్రం దిశగా సూక్ష్మ చలనం స్థిరమైపోతుంది. అంటే నెమ్మదిగా వెళ్ళేది స్థిరమైపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఏంటంటే వచ్చిపోతుంటుంది ధ్యానంలో. కొన్ని ఇలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఏదైనా సరే నిలకడ చెంది నిర్ణయం అయితేనే కదా అది స్థిరత్వం వస్తుంది. కాబట్టి అయ్యే వరకు మనం చేస్తూ ఉండాలన్నమాట. శాంతమై తేజోదీపికమై శిరోభాగం అంతయు దేహమంతయు వ్యాపకమై ప్రకాశమనే శరీరముగా ధరించి ఉన్నావు అని చూస్తే కాంతి కాంతి స్వరూపంగా మనకే తెలుస్తుంది అనమాట. ఎటు చూసినా ప్రకాశమే, అంతటా అన్నిటా ప్రకాశమే కనిపిస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళలో ప్రకాశాన్ని గుర్తిస్తాం, అక్కడ నామరూపాత్మకమైన వ్యక్తే ఉంటాడు, కానీ అతనిలోని ప్రకాశాన్ని గుర్తించే శక్తి మనకు ఉంటుంది. ఇప్పుడు మనం చూసి ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏంటి అన్నది స్వామివారే దర్శించగలుగుతారు. మన మనసులో ఏమనుకుంటున్నారో కూడా మనం చెప్పలేము అనమాట. అట్లా మనకి అంతటా అన్నిటా కూడా ప్రకాశమే దర్శిస్తాం. అన్ని అవస్థల్లో కూడా ప్రకాశాన్ని చూస్తాం. కళ్ళు మూసుకొని నిద్రపోతే చీకటి కనిపిస్తే జీవుడు, ప్రకాశం కనిపిస్తే ఈశ్వరుడు అన్నమాట. సదా ఈ తేజ శరీర ధారణచే నీ సర్వేంద్రియములు చైతన్యవంతములై స్వాత్మ ప్రకాశమై సహస్ర స్థానం నిలకడ చెంది ఉంటాయి. నిలకడ చెందటం అనేది పర్మనెంట్ అన్నమాట మనకి. అప్పుడే పై స్థితి అనేది తర్వాత ఆలోచిస్తాం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఇదే ధారణ చేసి ఉంటాం. అంటే కళ్ళు మూసినా తెరిసినా ప్రకాశమే కనిపిస్తుంది అనమాట. ఇట్టి స్వప్రకాశ తేజోమండలం నందు స్థూల సూక్ష్మ కారణ స్పర్శలు అంటే వాటి వ్యవహారాలు అన్నమాట. విలీనం కాగా కలిసిపోయాయి అనమాట. ఇంకా అవేమీ చెయ్యవన్నమాట. బిందు మధ్యమునందు మాత్రమే నిలకడ చెందుటయే సమాధి నిష్ట. కేవలం మన దృష్టి అంతా కూడా బిందు స్థానం దగ్గర చేరిపోయింది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కలం. షడ్విధ సమాధులు చెప్తారు. కొంచెం తెలుస్తుంది, కొంచెం తెలియదు, కొన్ని శబ్దాలు వినిపించవు. అట్లా చివరికి వచ్చేటప్పటికి నిర్వికల్పానికి చేరుకుంటాం, నిలకడ చెందిపోతాం అనమాట. పక్కన ఎంత పెద్ద శబ్దం చేసినా వాళ్ళకి ఆ సమాధి నిష్ట నుంచి బయటకు వచ్చే వరకు వాళ్ళకి ఏమీ తెలియపడదు అనమాట. ముందైతే అన్ని తెలుస్తుంటాయి అనమాట. ఇట్లా ఈ స్థానమునందు నిలకడ చెంది సాక్షివై అభిమాన త్యాగం చేసి సర్వ వ్యవహారమును కర్మకు అతీతమై లీలా మాత్రంగా దేహాత్మ భావం నుంచి విడిబడి అంతరాత్మ యందు స్థితుడబావుచున్నావు.
మనకి ఎలా ఉంటది ఆ దేహం ఏంటి లీలా మాత్రంగా తెలుస్తుంటది అనమాట. ఏదో కర్మ వచ్చింది దాని పని అది చేసుకుంటుంది, నేను చేస్తున్నాను భావం రాదనమాట. ఇవన్నీ కూడా లయమైపోతాయి అనమాట అందులో. అంతటి స్థితికి చేరుకుంటామండి ఈ సాధన మనం జాగ్రత్తగా చేస్తే. ఈ ప్రాణ నిరోధము, మంత్రానుష్ఠానము, దృష్టి యందు నిలకడ, ఈశ్వర దర్శనం, స్వప్రకాశ సాక్షాత్కార హేతువై జ్ఞానోదయం అవుతుంది. ఇక్కడ ఏం చేసాం? శరీరానికేమో సుఖాసనం ఇచ్చాం, ప్రాణాన్నేమో నిరోధించాం సంప్రాణాయామం ద్వారా, మధ్య మధ్యలో కుంభకాలు చేస్తూ. మనసుకేమో మంత్రం చెప్పుకున్నాం, దృష్టినేమో నిలుపుకున్నాం, భూమధ్యంలో నిలుపుకున్నాం బుద్ధిని నిలకడ చెందించడానికి. ఈశ్వర దర్శనమేమో మనము చిత్తంలో నిలిపి అహంకారం పోగొట్టుకోవడానికి మనలో ఐక్యత చెందినట్టు మనం పెట్టుకున్నాం ఆ దర్శనం. ఇది ఏమైంది? ఇలా పెట్టుకోంగా చేయగా 4 సంఖ్యల్లో ఇలాగే చేస్తున్నాం అనుకోండి, మొదట్లో అంతా తెలియకపోవచ్చు కానీ నిలకడ చెందుతాం. అది స్వప్రకాశ సాక్షాత్కార హేతువై జ్ఞానోదయం అవుతుంది. అంటే మనకి సాక్షాత్కరించబడుతుంది అనమాట. ఎచ్చట చూసినా ఏ ఇంద్రియ జ్ఞానమైనా ప్రకాశ రూపంగానే గుర్తించబడుతుంది. ఏది చూసినా ఎవరిని చూసినా వాళ్ళలోని ప్రకాశాన్ని గుర్తించడం మొదలు పెడతాం అనమాట. ఇప్పుడు స్వామివారు మనని ఎలా ఆత్మస్వరూపులుగా ఎలా గుర్తిస్తారో, అందరినీ ఎలా సమంగా చూస్తారో, అంటే ఆయన ఏం దర్శిస్తున్నారు? మనలో ఉన్న దైవాన్ని దర్శిస్తున్నారు. అనేకంగా ఉన్న జగత్ అంతా ఈ ప్రకాశం అందే విలయం చెందుతుంది. మనకేమైతే అన్ని కలిసిపోయి ఒక్క ప్రకాశంగానే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇది తెలియబడుతుందో సృష్టి అంతా కూడా ప్రకాశంగానే చూస్తాం అనమాట. నేను కేవల ప్రకాశ రూపుడను. మనకంతా కల్పించినప్పుడు మన దేహం కూడా తేజస్వరూపంగానే కనిపిస్తుంది కదా. నేను కేవలం అంతా ఉన్నది ప్రకాశమే, ఎందుకంటే జగత్ అంతా కూడా ప్రకాశంలాగే కనిపిస్తుంది. అప్పుడు నా దేహము ప్రకాశం, అంటే నేను కేవల ప్రకాశ స్వరూపుణ్ణి. తేజో రూపంగా ఉన్న సృష్టి అంతటా వ్యాపకమై ఉన్నాను. ఈ సృష్టిలో ఎలా ఉన్నాను? నేనే వ్యాపించి ఉన్నాను, కేవలంగా ఉన్నాను, అంటే అన్నిటికీ ఆధారమై ఉన్నాను, దేన్ని నేను అంటించుకోవట్లేదు అని. సర్వ సృష్టి తేజరూపంగా నా యందు అంశీభూతమై ఉంది, అంటే పరమాత్మ స్థితికి చేరిపోతాం అనమాట. నేను కేవల ప్రకాశ రూపుడును, ఈ సృష్టి అంతా కూడా నాలోనే అంశీభూతమై ఉంది, అంటే వేరుగా లేదు అని అతను తెలుసుకుంటాడనమాట. కేవల ప్రకాశ రూపుడిని, కేవలం ఆ ప్రకాశం అన్న లక్షణమే నేను అన్నది తెలుసుకుంటాడనమాట. ఎరుకతో నిద్రపోవటం అంటే ఇది అనమాట. అంటే సుషుప్తిలో కళ్ళు మూసుకుంటే మనము గాఢ నిద్రలోకి వెళ్ళిపోవటం అనే అంశము మనం తెలివితో నిద్రపోతాం అన్నట్టు. శరీరం విశ్రమిస్తుందిగా తీసుకుంటాం అనమాట. అంతకు ముందేంటి, నిద్రపోతే మనకే తెలియదు ఎక్కడున్నామో ఏంటో కూడా తెలియదు, గాఢ నిద్రలోకి వెళ్ళామో అంటే. ఇప్పుడు ఏమైంది? ఎరుకతో నిద్రపోతాం, ఎందుకంటే దేహానికి విశ్రాంతి అవసరం. కాబట్టి ఎప్పుడైతే ఈ తేజ రూపాన్ని మనం గుర్తిస్తామో ఎరుకతో నిద్రపోయే శక్తి మనకు వస్తుంది అనమాట. ఇట్లా ఈ విధంగా తప్పక సాధించి ధరించగలరని స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తున్నారండి. హరి ఓం అండి.